పశ్చిమాసియాలో నిప్పులవాన కురుస్తూనే ఉంది. బీరూట్, టెహ్రాన్, దుబాయ్ తదితర నగరాలపై బాంబుల మోత మోగుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఇరాన్పై భీకరంగా విరుచుకుపడుతున్నాయి. టెహ్రాన్ కూడా వెనక్కి తగ్గటం లేదు. ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాలపై దాడుల తీవ్రతను పెంచుతూనే ఉంది. దీంతో 8 రోజుల క్రితం ప్రారంభమైన యుద్ధం ఇప్పుడప్పుడే ముగిసే సంకేతాలు కనిపించడం లేదు. యుద్ధం 8వ రోజైన శనివారం పొరుగు దేశాలైన సౌదీ అరేబియా, యుఏఈ, బహ్రెయిన్లపై బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్ విరుచుకుపడింది. దాదాపు 16 బాలిస్టిక్, 121 డ్రోన్లను తమపై టెహ్రాన్ ప్రయోగించిందని యుఏఈ తెలిపింది. దుబాయ్ నగరం బాంబులతో దద్దరిల్లింది. ప్రపంచంలో అత్యుత్తమ రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఇరాన్ డ్రోన్లు లక్ష్యంగా చేసుకున్నాయి. కొన్ని డ్రోన్లు నేరుగా రన్వేని తాకాయి. దీంతో విమాన సర్వీసుల్ని నిలిపివేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఇరాన్ నుంచి వచ్చిన 86 క్షిపణుల్ని, 148 డ్రోన్లను అడ్డుకున్నట్టు బహ్రెయిన్ ఒక ప్రకటనలో తెలిపింది. సౌదీ అరేబియా కూడా తమ దేశంపై దాడుల్ని ధృవీకరించింది. సాయిబాహ్ చమురు క్షేత్రంపై దాడికి వచ్చిన 4 డ్రోన్లను కూల్చివేశామని తెలిపింది. అమెరికా సేనలు ఉన్న ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరంపైకి దూసుకొస్తున్న బాలిస్టిక్ క్షిపణిని కూడా అడ్డుకున్నామని సౌదీ పేర్కొంది.